ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉండాలి. అనిత, సీ దేర్, రెడ్ ఈస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్, ఎస్ మ్యామ్. ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దనేది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. మై హ్యాండ్. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐ యామ్ నాట్ ఎ కిడ్. నైస్ రిసెప్షన్. వస్తా ఉండు. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. మామ్, ఐ ఓకే? తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు 2 ఏళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. అప్పటికే ఆ 2 ఊళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపారు. కొడుకులు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడ మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు. చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులుద్ది. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్యా. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా. మీకేదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలున్నారా? మీకేదేనైతే ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి, ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊర్నిలా వదిలేసి ఎలా వెళ్తావు లత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూసావుగా. నేను ఈ ఊరు దాటిన మరుక్షణం వల్లకాటి చేసేస్తారు. నేనిక్కడే ఉండి వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. ఈ ఊరు కావాలో, నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా.
వదిన వెళ్తానంటోంది. జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని. ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచివాళ్ళని ఎవ్వరినీ చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడాలి. ఎవరు బాబు మీరు? దేవా గారి అబ్బాయిని. రా. అన్నయ్య, ఎవరు? నాన్నరా? అక్క మన జై. ఏరా ఇప్పటికి గుర్తొచ్చావా మేము? అమ్మ రాలేదా? ఏదో పనుండి కుదరలేదు. జై, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టలేదు. అమ్మ ఎలా ఉంది? షీస్ ఫైన్. ఓహ్, డైలీ 1 పెగ్. 20 ఏళ్ల నుంచి ఇదే నా కంపెనీరా. విల్ యూ హ్యావ్? నో 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 నో, ఐఎమ్ ఫైన్. సో ఏం చేస్తున్నావు? ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే, లేట్ అయిపోయింది. గుడ్ నైట్, బాయ్. జై, ఇక్కడే పడుకుంటావా? ఆ గదిలో దోవలుంటాయేమోనని. పర్లేదు, నేను పైన పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్.